ఇందు పరమేశ్వరుడెవడు అనాది మధ్యదేవుడు సర్వము తానే అయిన ఈశ్వరుని శరణంబు వేడెదన్. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. తల్లి కంటెను వేరు దైవంబు గలదే. మాతాజీలందరికీ పాదాభివందనం. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా పూర్వ విద్యార్థులు ఇంత పెద్దగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు సభాధ్యక్షుడైన పాండ్ సార్ గారికి కూడా, పాండ్ సారు, నేను, ఇష్టయ్య సారు, మరియు మైమూర్ సార్ వీళ్ళందరూ కూడా అందరము కలిసి పనిచేసినవి మన ఈ నవాబ్పేట మండలం. అయితే ఈ అకలాపూరు విలేజ్ గురించి అందరూ టీచర్లు కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ అకలాపూరు విలేజ్ అంత మంచి విలేజ్ లేదు. అక్కడ ఉన్న విద్యార్థులు, అక్కడ ఉన్న కుటుంబం అందరూ కూడా మాకు అందరికీ సహకరించి టీచర్లు అంటూ బస్సుకు ఈ టైంకి వస్తుండే ఆ టైంకి వస్తుండే ఎవరు కూడా మమ్మల్ని ఏమనుకుంటాం. మేము సరిగ్గా టైంకి వస్తే రాకున్నా కానీ మా కర్తవ్యం నిర్వహించి మీ పిల్లలకు బాగుపడేసాను మేము. అయితే నేను 98 లోపల సిద్ధుడులో పనిచేసి అక్కడికి అకలాపూర్ వచ్చిన. అకలాపూర్ వచ్చిన తర్వాత మన పాండ్ సార్ మాకు నేనే మాస్టర్ కానీ అందరికీ చెప్తే పాండ్ సార్ ఏంటి మాస్టర్ అంటే సార్ అట్లా నిర్వహించి నాకు సేవ చేస్తుండే. అంటే మేము కూడా ఇచ్చాం కానీ సార్కు ఆ గౌరవం మేము ఇచ్చినాం. పాండ్ సార్ ఏంటి మాస్టర్ ప్రతి సంవత్సరం మేము అధ్యయకునాన్ని సార్ ఎక్స్కర్షన్ స్కూల్ పిల్లలందరికీ. అయితే అకలాపూర్ అంత విలేజ్, అంత మంచి విలేజ్ మన ఈ నవాబ్పేట మండలంలో లేదు. మా దగ్గర ఎవరు రాకండి, మేము అట్లే చదువు చెప్పినాము. అయితే 98 ఊరేట్లో ఇప్పుడు మంచిగా మీ ఊరు ఎట్లయిందంటే రోడ్లతోటి మరియు హనుమన్న గుడి అవన్నీ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది మీ ఊరికి వస్తుంది. అయితే నిజాయితీగా చుట్టుముట్టు అన్ని చేనులు ఉంటుండే, మిరప చెట్లు అవి ఉంటుండే. అని ఒక్కడు కూడా హై స్కూల్ ముందరికి వెళ్ళి ఉంటుండే, ఒక్కడు కూడా దొంగతనం చేసి ఒక మిరపకాయలు ఇంకోడు. అంత నిజాయితీగా మీరు ఆ విధంగా అంత మంచి ఊరు మాకు మా జీవితంలో కూడా దొరకలేదు. అయితే మేము ఇక్కడ అకలాపూర్ వచ్చిన తర్వాత హై స్కూల్కు మరియు మిడిల్ స్కూల్కు రెండుకి ఒకటేసారి 15,000 రూపాయలు కట్టి ఒకసారి పని తీసుకొచ్చిన తర్వాత నా పోస్ట్ అయిపోయింది. పోయిన తర్వాత పాండ్ సార్ అంటే నా ప్లేస్లో మైమూర్ సార్ వచ్చాను. మేము మళ్ళీ అట్లా ఇష్టయ్య సార్ మేమంతా చింతలపేటలో మళ్ళీ జమ అయినాం మొత్తం. అయితే చింతలపేటలో ఇంత ప్రోగ్రామ్ చేసినామంటే ఆ బాలయ్య అంటూ చెప్తుండే, అది ఈ మన వికార తాలూకాలు చేయకుండా ఎవరు కూడా ఏం ప్రోగ్రాంలో ఇట్లా చేసాడు. హై స్కూల్లో కోపం అయితే మిడిల్ స్కూల్ అలా మీరు కొట్లాడకపోతుంది విలేజ్లో. మేమంతా ప్రోగ్రామ్ చేసి అంత పేరు చింతలపేట కూడా అంత మంచి పేరు తీసుకొచ్చాడు. అందుకే మానవ జన్మ మళ్ళా రాదంటే మనం మంచి పనులు చేయాలి. ఏ దేశం ఏదినా ఎందుక నిగిడినా, ఏ పీట మెక్కినా ఎవరేమనినా పొగడా నీ తల్లి భూమి భారతిని అని విద్యార్థులకు పాఠాలు నేర్పుతాను. దేశభక్తిని గ్రహించిన మన ఊరి యొక్క ధర్మం నుండి మన ఊళ్ళో ఎట్లుండాలని కూడా అలా బోధించినాం. ఈ విధంగా మేము మా యొక్క ప్రస్థానం నేను కనీసం 20 సంవత్సరాలు అయితే. అయితే మీరు గౌరవించి నన్ను ఈ స్టేజ్ మీద వచ్చి మాకు సన్మానం చేసినట్టు మేము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామని మేము ఇలా సంతోషపడుతున్నాం. అందుకోసమే ఎప్పుడే కానీ మనం మంచి పనులు చూడాలి. అయితే చదువుకునే కొందరికి చదువు రాకున్నా అని ఏ పనిని చేసి కనీసం ఒక నెలకు 10,000 రూపాయలు సంపాదించాలి. సంపాదించకపోతే బతుకు వేస్ట్. మన ఇంటి ఉన్న కుక్క కూడా మనల్ని 10 రూపాయలు సంపాదించకపోతే అది కూడా వాసన చేసి పైసలు ఏమి లేవు అతను. అందుకోసం తప్పకుండా కూడా మనకు చదువు రాకుండా కూడా ఏ పనైనా చేసి ఒక 10,000 రూపాయలు సంపాదించి మంచి జీవనం కట్టుకోవాలి. మనం బోధించేదంతా కూడా ఈ జీవన విధానము మరియు మన పిల్లలు మంచి చదువుకోవడం చూసుకున్నారని చెప్పి విరమించారు.